హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. సో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేశారండి. అయితే మనకి ముఖ్యంగా ఏపీలో టీడీపీ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో చూస్తుంటే కనుక జనాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని అయితే ఆలోచిస్తున్నారు. అయితే దీనిపైన నిన్న సంతకం చేస్తారని చూస్తే నిన్న ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయితే అయిపోయింది. కాకపోతే మనకి దీనిపైన కూడా సైన్ అయితే చేయలేదండి. అయితే ఇవాళ 4:41 సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సచివాలయం నుంచి అయితే కొన్ని పథకాలపై సంతకాలు అయితే పెట్టబోతున్నారండి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే 5 పథకాలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క 5 పథకాలపైన సంతకం అయితే చేయబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాక్లోని సీఎం ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించున్నారు. ఆ తర్వాత మెగా డిఎస్సిపై ఫైల్పై సంతకం చేస్తారు. దాదాపు 13,000 ఖాళీలున్న అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అంటే మనకి డిఎస్సిలో 13,000 ఖాళీలు ఉన్నట్లయితే సిద్ధం అయితే చేశారండి. ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ రూపంలో తీసే అవకాశం అయితే ఉంది. ఇక విద్యార్థులకు నిరుద్యోగ భృతి కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉంది. ఇక అనంతరం మనం చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుందండి. సో దాని తర్వాత పెన్షన్లు నగదు పెంచారు కదండి. మనకి పెన్షన్లు చూసుకుంటే 1,000 రూపాయలు అయితే పెంచారండి. 3,000 నుంచి 4,000 అయితే ఇస్తున్నారు. జూలై 1న పెన్షన్ అందుకోబోయేవారందరూ కూడా 4,000 పెన్షన్ అయితే అందుకోబోతున్నారు. దివ్యాంగులు ఉంటే 6,000, 100% డిజబిలిటీ ఉంటే కనుక 15,000. ఇక అన్నా క్యాంటీన్లు ఆ తర్వాత అయితే ఓపెన్ చేయనున్నారండి. అన్నా క్యాంటీన్లు కూడా మనకి ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే మళ్ళీ రీఓపెన్ అయితే చేయబోతున్నారు. సో ఈ యొక్క అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసి అందరికీ కూడా 5 రూపాయలకే భోజనం అయితే పెట్టబోతున్నారు. సో ఆల్రెడీ అన్నా క్యాంటీన్లు ఎక్కడికక్కడ అయితే ఉండిపోయి కదండి, అవన్నీ కూడా మళ్ళీ అయితే ఓపెన్ అయితే చేస్తారండి. ఈ యొక్క 5 వాటిపైన కూడా సంతకం పెడతారని చెప్పేసి అయితే తెలిసిందండి. ముఖ్యంగా ఇవాళ సాయంత్రం 4:41 అయితే మనకి సచివాలయానికి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బాధ్యతలు అయితే స్వీకరించబోతున్నారండి. సో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనకి ఈ యొక్క సంతకాలు అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.